తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభం కానున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని యానం సంఘం మండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు కోరారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సమితి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యానం సంఘం మండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని సమితి ప్రతినిధులు కోరారు. పోలరం నగర్ ఒకటి పెండింగ్ ఉంది. పోలరం నగర్ అక్కడ గణపతి నగర్ అయ్యండి. ఆంధ్రపేట ఫిషర్మెన్పేట అదే గోపి ఇప్పుడు మెసేజ్ పెట్టాడు చదివాను. వాళ్ళు ఎవరికి అప్పు చెప్పానని చెప్పాడు. అదే అది కూడా అయిపోయింది. అదే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనకు కులమతంతో సంబంధం లేదు, అందరూ హిందువులే. ఏ మతంలో ఉన్నా ఆ మూలాలు హిందువులే కూడా వారికి కూడా ఇచ్చేది. ఇంట్లో లోపల కులం బయట కులం లేదు. ఎలా ఉంటుందంటే క్రైస్తవులు కూడా ఎవరు మానేది ఇవ్వండి, ఇచ్చి పిలవండి వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు లేదు. అలాగే మనం కూడా ఇన్వెస్ట్ చేసి పిల్లల్ని ఇచ్చిన తర్వాత గొప్పతనం దీపావళి తెలుసుకోమండి. ఎవరిని కూడా వదలదు. కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేకుండా అందరూ ఆహ్వానితులే. ఒక్కగా లక్ష్మణ బంగారం గారు, సాగర్ శివశంకర్ గారు పూర్తి అయిపోయిందండి. పిల్లంక వేణురాజు గారు చేశారండి, చూసారు అక్కడ. గోపిలంక లచ్చిపాలెం సత్యానంద రెడ్డి గారు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. వందే మాతరం. పరాయి పాలనలో భారతదేశంలో హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించి హిందువులలో ఐక్యతను పెంచాలనే ఉద్దేశంతో 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థను డాక్టర్ జీ గారు స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి 2025వ సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 7 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి యానం సంఘ మండలం ఆధ్వర్యంలో 29/12/2025 సోమవారం మధ్యాహ్నం శంకరపాలెం గ్రామంలో వేంచేసినటువంటి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ ధర్మం యొక్క విశిష్టతను హిందువులకే కాదు భారతదేశం మొత్తానికి తెలిసేలా చేయడం కోసము ఈ సభా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనిలో ముఖ్య భూమిక హిందూ బంధువులందరూ పోషిస్తున్నారు. దీన్ని ముందుకు నడిపించేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, యానం సంఘ మండల నిర్వహణ సమితి వారు ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ సభా కార్యక్రమంలో ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి కార్యదర్శి శ్రీ తనికెళ్ళ సత్య రవికుమార్ గారు, హిందూ ధర్మ ప్రచారకర్త హరే రామ హరే కృష్ణ ఉద్యమ నేత, కృష్ణ మందిర నిర్మాత గాడిమగ వాస్తవ్యులు సంగాడి కోసలయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వారిద్దరూ కూడా చాలా చక్కగా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు సభా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో మన భారతీయ ఆత్మకు ప్రతీకలైనటువంటి చేనేత వృత్తి కళాకారులను సన్మానించడం, వారిని ఆ చేతి వృత్తుల వారిని సన్మానించడం, మన దేశం యొక్క విశిష్టతను అందరికీ తెలియజేయడం ముఖ్యాంశాలుగా ఈ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సభా కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా మోపూరి శ్రీనివాస కిరణ్ గారు, అధ్యక్షులుగా నల్లా వెంకన్న గారు, కొంతమంది ఉపాధ్యక్షులు కార్యదర్శులుగా కూడా నియమించడం జరిగింది. సర్పంచ్ గారు, కాపులపాలెం సర్పంచ్ గారు తెల్లపూడి నాగేశ్వరరావు గారు, చెక్కాల నరసింహమూర్తి గారు, ఎస్ఆర్ఎంటి మూర్తి గారు, కవల గణపతి గారు, కోనకొండబాబు గారు, ఇటువంటి ముఖ్యులందరూ కూడా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అందరి సలహాలు, సూచనలు
తీసుకుని అత్యంత వైభవంగా మన కాషాయ జెండాల రెపరెపలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హాజరై ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా నిర్వహణా సమితి తరపున కోరి ప్రార్థిస్తున్నాం.